నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎట్లా దూషిస్తాడా ముఖ్యమంత్రి? నాకు అర్థం కాదు. ఏంది అల్లు అర్జున్ మనిషేనా అంటే ఒక వ్యక్తిని దూషించిండు కదా, కేసు నమోదు చేద్దామా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా పోలీసు వ్యవస్థను అడుగుతున్నా, రాష్ట్ర డీజీపీని అడుగుతున్నా. ఆ కారణంగా దొంగల లెక్క లేకపోతే ఇంకొకటి ఏంది వచ్చి 50 మంది వచ్చి పట్టుకపోడు కాదు. రాజ్యాంగమే ఉంటే మొగళ్ళ లెక్క రావాలి, 41 CRP ఇవ్వాలి, ఈ పలానా కేసు అయిందని చెప్పాలి. మళ్ళీ ఆడొంగల లెక్క మొత్తం ఏంది వాళ్ళ చేత వీళ్ళ చేత కాంగ్రెస్ పార్టీ దొంగల దోపిడి లెక్క కేసులు ఏంది అంటే ఈ ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా, ఎవరో ఒకరి చేత కంప్లైంట్ ఇప్పించుడు కాదు. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గతంలో ప్రశ్నించినాం, ఇంతకంటే దారుణంగా ప్రశ్నించినాం, ఇంతకంటే దారుణమైన తెలంగాణ భాషను మాట్లాడినా. దొంగల లెక్క రావద్దు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్, ఇగో ఈ తప్పు జరిగింది ఇదాన్ని అడగాలి. అరే ఇక ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించిండే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయని కంప్లైంట్ తీసుకొని వస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? నువ్వు మనిషివేనా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. సరే నీ అల్లు అర్జున్ అభిమాని, ఇప్పుడు ఈ ఒక్క 2 నిమిషాల అభిమాని, మరి నువ్వు ఏం చేస్తావు? నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకున్నా నువ్వేంది అంటే వ్యక్తిగతంగా ఏంది ఒక హీరోని అన్నావు, ఏంది అల్లు అర్జున్ మనిషివేనా అని తిట్టినవు. తిట్టే కదా అది, నువ్వు మనిషివే అంటే తిట్టే. మరి తెలంగాణలో అయితే ఇంకొకటి ఏంటంటే ఆయన అకారణంగా ఆయన హెల్త్ విషయంలో దాంతోపాటు ఆయనకు ఏంటంటే నిందలు వేసినావు, దాంతోపాటు ఆయనకు శాపం పెట్టినావు. ఎట్లా అంటే కాలు ఇరిగిపోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయంటే కాలు ఇరిగిపోవాలనుకున్నావా, కన్ను పోవాలనుకున్నావా, కిడ్నీలు దెబ్బతినాలనుకున్నావా? ఇగో వ్యక్తిగతంగా నువ్వు దూషించినావు, దీని మీద కూడా నేను కంప్లైంట్ తీసుకొస్తా, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ఇదే CCS సైబర్ క్రైమ్కు సంబంధించి? అంటే ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, చట్టాలు చుట్టాలుగా మారిపోలే. కొంతవరకు పూర్తి స్థాయిలో న్యాయదేవత బతికే ఉన్నది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణంగా ఒక వ్యక్తిని ఇంత దారుణంగా అనడానికి హక్కు లేదు. అరే ఆయన సినీ సెలబ్రిటీ పై వాళ్ళ దోస్తులు వస్తారు, కామ్దాన్ వస్తారు, వాళ్ళకి సంబంధించి ఎవరు వస్తారు. నువ్వు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలైనప్పుడు ఎంతమంది మీరు రాలే, ఎంతమంది వచ్చి పరామర్శించలే? కార్యకర్తలు వచ్చిళ్ళు, అభిమానులు వచ్చిళ్ళు, అందరు వచ్చారు కదా. ఆయన కూడా అరెస్ట్ చేసి జైలుకు పోయి వచ్చిండు. ఇప్పుడు మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్తాము. మొన్న నల్గొండకు సంబంధించి ఒక బైక్ ర్యాలీ జరిగిందండి. బైక్ ర్యాలీ జరిగినప్పుడు దాంట్లో ఒక కార్యకర్త బండి స్కిడ్ అయి పడితే తన పరిస్థితి చాలా సివియర్గా ఉన్నది, తలకు దెబ్బ తాకింది. మరి ఎవరు ఆ యొక్క ర్యాలీకి చేసిన మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా, మంత్రిని అరెస్ట్ చేద్దామా? దాంతోపాటు ఇదే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సభ జరిగినప్పుడు ఏది స్టెప్స్ దిగుతా అంటే కార్యకర్తలు ఇట్లా కాలు మొక్కియో అభిమానం వాళ్ళదేదో కాళ్ళను పచ్చ దొక్కిండు, ఆడెవరికైనా ఏలో చేయో ఇరిగింది. మరి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేద్దామా? మీరు ఇదే పోలీసు వ్యవస్థకు సంబంధించో లేకపోతే వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా. మరి వీళ్ళని ఏం చేద్దాం? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏం చేద్దాం మనం? దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపిద్దామా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం అనేది చట్టరీత్యా చాలా నేరం. అరే ఉత్తగా కల్లర్ గురించి, మనిషి యొక్క రూపంలో ఉన్న కల్లర్ గురించి కూడా మాట్లాడితే అరెస్టు చేయొచ్చని చట్టాలు చెప్పినాయి. కిడ్నీలు కాలు ఇరిగిపోయిందా, కన్ను ఇరిగిపోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, లేకపోతే నువ్వు మనిషివేనా అల్లు అర్జున్ అంటే ఏందన్నట్టు ఇది? సంధ్యా థియేటర్ దగ్గర భద్రత కల్పించాల్సింది పోలీసు వ్యవస్థ, లేదా సంధ్యా థియేటర్కి సంబంధించిన యాజమాన్యం, లేదా దాన్ని ఈవెంట్ ఆర్గనైజర్ చేసే ఆర్గనైజర్లు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఏదైనా ఒక కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఈయన రుణమాఫీ అంటాడు, లేకపోతే చెక్కుల పంపినో ఇంకోచో పోయిండు ఓ కార్యక్రమం మీద, అక్కడికి వెళ్ళిండు. అనుకోకుండా ఇది జరగద్దు కానీ జరగద్దు కానీ ఉదాహరణ చెప్తున్నా, అక్కడ ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది, ఆ సభకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా జరిగి చనిపోతే మరి వెంటనే వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా? మరి దానికి ఒప్పుకుంటాడా? లేదు. మంత్రులే మీటింగ్ పెట్టిలు, ఆగా కార్యకర్తలకి ఏమన్నా అయింది, సరే చనిపోయారు ఎవరన్నా, మరి అప్పుడు మంత్రులను అరెస్ట్ చేద్దామా? అసలు సినిమాకు ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తే వాళ్లకు దానికి ఏం సంబంధం ఉంటుందా? రావద్దని నువ్వు చెప్పినావు, పచ్చి అబద్ధం అన్ని మాటలు చెప్తున్నాడు. అల్లు అర్జున్ ఏమంటున్నాడు? సీఎంవి పచ్చి అబద్ధాలు, నాపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదు, పర్మిషన్ లేకున్నా వెళ్ళా అనేది అబద్ధం, రోడ్ షో చేశాను అనేది అబద్ధం, పోలీసులు వెళ్ళమని చెప్పింది అబద్ధం, నా క్యారెక్టర్ దిగజార్చేలా ప్రచారం చేస్తున్నారు, పర్మిషన్ లేకపోయినా పోలీసులు ఎలా రానిచ్చారు, లీగల్ ప్రాబ్లం వల్లే రేవతి ఫ్యామిలీని కలవలేదు, పోలీసుల పర్మిషన్ తీసుకొని మా నాన్న కలిశారు,
మీడియాతో అల్లు అర్జున్కు సంబంధించి చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన సంఘటన గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమని? ఆయనపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదు, పర్మిషన్ లేకుండా వెళ్ళా అనేది పచ్చి అబద్ధం అని చెప్పిండు. మరి అబద్ధం అని చెప్పినప్పుడు మరి అబద్ధం చెప్పిన వ్యక్తి మీద చర్యలు తీసుకుందామా? నేనేమంటున్నానంటే రోడ్ షో చేశాదనేది కూడా అబద్ధం అని చెప్పేస్తున్నాడు. అంటే పూర్తి స్థాయిలో హీరో అయినా రాజకీయ నాయకుడైనా వెళ్ళేటప్పుడు ఇట్లా అభివాదం చేస్తాడు. ఈ దేశ ప్రధానైనా ఆఖరికి గ్రామ సర్పంచ్ అయినా. ఊళ్ళలోనైతే అల్లుడు మామ అరే బాబాయ్ కాకా మంచుకున్నావరా హాయ్ చెప్తారు. కొద్దిగా సెలబ్రిటీ ఎమ్మెల్యే అయినా అనుకో ఇట్లా ప్రజలకు అభివాదం చేసుకుంటూ వస్తాడు. ఇక ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి అయినా అనుకో ఇట్లా అభివాదం చేస్తాడు. ఇక దేశ ప్రధాని అయితే అనుకో అవుతాడు. అసలు ఈయనకు సంబంధం లేని. సరే, ఇంకొకటి వాళ్ళ కొడుకు ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు మొత్తం భరిస్తా అన్నాడు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఆర్థికంగా కూడా ఇస్తా అని చెప్పారు. బయట ఇస్తే ఇప్పుడు ₹1 కోటి ఇచ్చిళ్ళు. మళ్ళీ మీరు ₹1 కోటి ఎందుకు ఇచ్చిళ్ళు? ఎక్కడి నుండి వచ్చిన ఈఐటీ రిటర్న్ ఇవి ఇల్లు అంత ఎందుకు? వాళ్ళు ప్రేమ కొద్దీ ఇస్తా అన్నారు. ఆడ జరిగింది నష్టం తప్పే. తొక్కిసలాట జరగడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొకటిది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల మానవత్వంతోనూ ఆలోచిద్దాం. ఫస్ట్ బెనిఫిట్ షో చూడకపోతే చచ్చిపోతాం అండి మనం. నాకు అర్థం కాదు. ఆ రోజు క్రౌడ్ ఉంటుందని తెలుసు, యూత్ ఎక్కువ ఉంటారని తెలుసు, ఫ్యాన్స్ ఉంటారని తెలుసు, చాలామంది ఉంటారని తెలుసు. ఫ్యామిలీని వేసుకొని ఎట్లా వెళ్తారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు 10 రోజులో 20 రోజులో నెల 2 నెలలు అయితే అది సెల్లులలోకి వస్తుంది కదా, చూడొచ్చు కదా. అదేంది నెట్ఫ్లిక్సో లేకపోతే ఇంకొకటి అమెజానో ఇంకోటో దాంట్లో చూడొచ్చు కదా. సినిమా చూడకపోతే చచ్చిపోతాం. అడి ఓడు ఎందుకని నాకు అర్థం కాదు. నేను సినిమాలు చాలా రేర్గా చూస్తాను, రేర్ ఆఫ్ రేరెస్ట్లా. అడి పోకపోతే చచ్చిపోతాం. నాకు అర్థం కాదు. నిజంగానే ముఖ్యమంత్రి అన్న దాంట్లో 2 నిజాలున్నాయి. ఒకటి అది వ్యాపారమే. వాళ్ళు సినిమా ఇత్తాలు, దాని ఎంటర్టైన్మెంట్ రూపంలో 3 గంటల సీన్ ఇత్తాలు, దాని నుండి సంపాదించుకుంటారు, వాస్తవమే. ఇంకోటి ముఖ్యమంత్రి గారు అన్నదంటే ఇంకోటి కూడా నిజం ఉన్నది. నేను రెండిట్లా యాక్సెప్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి నిజంగా నిజాలని నిజాలే అనాలి, అబద్ధాలని అబద్ధాలే అనాలి. ఒకటి ఇప్పుడు నేనేమంటున్నానంటే దానికి మీరు సినీ ఇండస్ట్రీ మీద కోపం చూపెట్టిల్లు అనుకో. ఆంధ్రప్రదేశ్లో పాపం ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ల పెంపు విషయంలో లొల్లి అయితేనే మా కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డి, ఏది అసలు ఏం సంబంధం ముఖ్యమంత్రి గావాజ్కి పోయే ఈరోజు ఓటమైంది. చరిత్రలో నేను చెప్తున్నా కదా, నాకు తెలిసినంత వరకు చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు అద్భుతంగా నిలిచిపోతుంది. ఇదే చరిత్రలో యనుమల రేవంత్ రెడ్డి పేరు ఎట్లుంటుంది అనేది ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి, అందులో ఒక హూందాతనంతో వచ్చిన వ్యక్తి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాను అనుకున్నా. కానీ ఇంత దారుణంగా ఇంత నీచంగా చేస్తారు. ఎవరన్నా ఎదిరిస్తే చలో కేసు పెట్టండి, అరెస్టు చేయండి. ఎవరన్నా ప్రశ్నిస్తే అరెస్టు చేయండి. ఇదెక్కడి దుర్మార్గమైన ఆలోచన అండి? లేకపోతే కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు దెబ్బతిన్నాయా, నువ్వు మనిషివేనా? ఈ వ్యక్తిగత ఆరోపణలు ఎక్కన ఎవరైనా చేస్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం చెప్పురి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. అల్లు అర్జున్ ఏమో పచ్చబద్ధాలు చెప్తాను ముఖ్యమంత్రి అన్నాడు. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్పిండని కూడా ఎఫ్ఐఆర్ చేసుకోవాలి. మళ్ళా చెయ్యదలుచుకుంటే 1,00,000 ఉంటాయి. ముఖ్యమంత్రి 4 కోట్ల మందితో 4 కోట్ల మంది ఉన్నారు ఈడ, నువ్వు ఉన్నది ఒక్కడివే. నేను చెప్తున్నా కదా, 4 కోట్ల మంది కలిపి చెయ్యి అందించి నేను ముఖ్యమంత్రిని చేసినావు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే నువ్వు నా వల్లనే అధికారం వచ్చిందని రొమ్మిర్సి ఇట్లా అహంకారంతో ఉంటే ఏం చేయలేము మేము. మళ్ళీ గద్దె దించుతాం. రాజకీయ పతనం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, లగడపాటి రాజగోపాల్ చరిత్రలో కనుమరుగైపోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో కనుమరుగైపోయాడు. నేను చెప్తున్నా నీకు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ నీ పరిస్థితి కూడా అదే అని తెలంగాణ సమాజం గుయ్య అంటున్నది. నేను చెప్తున్నా కదా, దీంట్లో అసలు రేవతి కుటుంబం ఆ రోజు వెళ్ళడమే తప్పు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే అక్కడ సంధ్యా థియేటర్కు సంబంధించిన ఆర్గనైజేషన్, ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. మూడోది ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలు చేయడం ఇంకో తప్పు. హీరో సెలబ్రిటీ అండి, ఎవరు అరెస్ట్ అయినా మానవత్వం ఉన్న ప్రతి ఓడు వచ్చి పలకరిస్తాడు. అక్రమ కేసులు పెట్టిల్లని అందరికీ అర్థమైంది. అది ఆయనే ఏం తప్పు చేయలే, ఆయన తప్పు నా వల్ల జరిగింది, నేను పశ్చాత్తాపడుతున్నా, పశ్చాత్తాపానికి మించిన ఇంకా శిక్ష ఏముంటుంది, సరే నా వల్లనే తప్పు జరిగింది కదా, దానికి నేను నష్టపరిహారం కట్టించలేను, కానీ ఆ కుటుంబం బాగు కోసం నా కుటుంబ సభ్యుల లెక్క నేను చూసుకుంటా, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేనని ఆయన బాధపడ్డాడు పాపం అల్లు అర్జున్. ఏదో స్టేజ్ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని దగ్గి కొన్ని వాటర్ తీసుకురా అని పేరు మర్చిపోయిన పాపానికి ఇదంతా జరిగిందని సోషల్ మీడియాలో
కోడై కూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఇప్పటికీ చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీరు హూందాతనం అంటే ఇంకో రకంగా కాదు, మంచి ఆలోచనతో అద్భుతమైన పరిపాలన చేస్తారని నేను చివరిగా మళ్ళీ చెప్తున్నా, ఆశిస్తున్నా. ఇప్పటికైనా అంటే ఆశ చచ్చిపోయింది, కానీ చేస్తారేమో నన్ను ఎక్కడో ఒక చిన్న సుక్కలాంటి ఆలోచన ఉన్నది, అది చెప్పిన నీకు. నువ్వు ఇప్పటికీ కూడా లేదు సినీ ఇండస్ట్రీ ఏం చేస్తారు ఏం కథ అని ఇంకా రోషానికి మనం వాళ్ళ మీదకి యుద్ధమే ప్రకటించినాం అనుకో, ఈ తెలంగాణ నుండి పోతే ఆయనతో ఇక దిక్కు దివానా లేకుండా ఫిలిం నగర్ అనేది కనుమరుగైపోతే, స్టూడియోలని కనుమరుగైపోతే, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఆర్థికంగా మాకు లేదు. మీరేమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎదుగుతారా అంటే ఇట్లా 2 కాలు పెట్టి నేలకేసి కొడతారు. అది మాకు తెలియని కథ ఏమున్నది ఇక్కడ? ఆగం చేయకూరి జర. మీ రాజకీయాల కోసం అనవసరంగా ఇగో ఇది ఎక్కడి దాకా పోతుంది, భవిష్యత్తులో ఇది ఇంకా తారాస్థాయికి పోతుంది చూడు. ఇది ఇక్కడితో అవుతుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు.